గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనం చూసినట్టయితే పైన టాప్లో మమతకు ఎంపీల షాక్ అంటూ లోక్సభలోనూ తృణమూల్కు బీటలు, ఎంపీ కకులి ఘోష్ నేతృత్వంలో 20 మంది సభ్యుల తిరుగుబావుట, ఎన్డీఏకు మద్దతిస్తున్నట్టు స్పీకర్కు లేఖ, రాజ్యసభకు సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, చక్రం తిప్పిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఇక కలహించుకుంటే పడిపోతాం, కలిసి ఉంటే బీజేపీని ఓడించొచ్చు. ఇండియా కూటమి సమావేశం జరిగింది కదా నిన్న. సో రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కలిసి ఉంటే బీజేపీని ఓడించొచ్చు అని ఆయన అన్నారు. ఇక ఉమ్మడి పోరుకు నిర్ణయం, తదుపరి భేటీ ఆగస్టులో హైదరాబాద్లో ఉంటుందట. ఇక ఎవరేం చేశారో చర్చిద్దాం, అసెంబ్లీకి రండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదే పదే రాష్ట్రానికి నువ్వేం చేశారని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు. 12 ఏళ్లుగా మోదీ ప్రధానమంత్రి, 2 ఏళ్లలోనే ఏం చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మా పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీతోనే మీకు సమాధానం ఇప్పిస్తా, 4 రోజులు చర్చ పెట్టి వివరిస్తా అని కేసీఆర్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక ఉక్కులో బతుకులు బుగ్గి అంటూ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసి కార్మికులపై పడ్డంతో 8 మంది చనిపోయారు. మరో 6గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో చూసినట్టయితే ఒకటి పేరు పక్కనే పైన రాష్ట్రానికి నైరుతి, గద్వాల జిల్లాలోకి ప్రవేశించిన రుతుపవనాలు, రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు. ఇక నీట్ ప్రశ్నాపత్రాల రూపకర్తలకు లాక్డౌన్, పేపర్ తయారీతో సంబంధం ఉన్న వారంతా రహస్య ప్రదేశానికి తరలింపు, 21న పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే, ఫోన్లు నెట్కు దూరంగా నిఘా మధ్య బస చేయబోతున్నారు. నీట్ పునర్నిర్వహణకు కేంద్రం అసాధారణ చర్య. ఇక అండాలు దాచుకుంటున్న అమ్మాయిలు, కెరీర్ కోసం వివాహం ఆలస్యం అవుతుండడమే ఇందుకు కారణం. 30 నుంచి 32 ఏళ్ల లోపైతేనే మంచిదంటున్న వైద్య నిపుణులు. వీలైనన్ని ఎక్కువ అండాలు నిల్వ చేసుకోవాలని సూచన. ఇక పెళ్లికి ముందు శారీరక బంధం క్యారెక్టర్కు కొలమానం కాదు అన్న సుప్రీం. 2 మేజర్ల ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టమూ నిషేధించలేదు. రాజీ పడ్డమంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. నిర్దోషిగా విముక్తి పొందిన ఉద్యోగాన్ని నిరాకరించడం ఏకపక్షమే. తక్షణమే ఆ అభ్యర్థికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి. తెలంగాణ యువకుడి కేసులో పోలీస్ బోర్డుకు సుప్రీం ఆదేశం. కేంద్రాన్ని ఒప్పిస్తే రేవంత్ రెడ్డికి పేరొస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. నేను మోదీని మంత్రులను కలిసొచ్చిన 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్ళి ఏం చెయ్యొద్దని వాళ్లకు చెబుతున్నాడు. కిషన్ రెడ్డి నువ్వెంత లడాయి కోతివో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రగతికి అడ్డుపడ్డోడికి పుట్టగతులుండవు. 8 మందిని గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా? రాష్ట్రానికి మీరేం తెచ్చిండ్రో అసెంబ్లీలో చర్చిద్దామా? బీజేపీ నేతలపై భగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక బొగ్గుతో గ్యాస్ ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తికి కేంద్రం చర్యలు, 46,000 కోట్ల కేటాయింపు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్ణయం, 11న అవగాహన కార్యక్రమం. బొగ్గు మైనింగ్ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇరాన్, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాలు. విశాఖ ఉక్కులో ఘోరం జరిగింది. స్టీల్ ప్లాంట్లో పేలిన లాడిల్, 9 మంది చనిపోయారు. చుట్టుపక్కలకు చిమ్మిన హాట్ మెటల్, 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో కుతకుత. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమం. ప్రధాని, ఏపీ సీఎం తదితరులు దిగ్భ్రాంతి. ఇక డిప్యూటీ కలెక్టర్పై వేటు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన రామ్ నాయక్ సస్పెన్షన్. రాజీనామా చేయాల్సిందే. నీట్, సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు కేంద్ర విద్యామంత్రి ప్రధాన్ బాధ్యత వహించాలి. ప్రతిపక్ష ఇండి కూటమి భేటీలో తీర్మానం. దేశంలో సర్పేరిట మోసపూరిత విధానాలు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తా. ప్రతిపక్షాల మధ్య ఐక్యత బలోపేతం కావాలి. ఆగస్టు 5న హైదరాబాద్లో కూటమి భేటీ. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
టాప్ ఐటమ్స్లో బావ కండ్లలో ఆనందం, మరదలికి మిగిలింది మహావిషాదం, ముఖ్య నేత సతీమణికి బావనని బిల్డర్కు మాజీ ఎమ్మెల్యే ధమ్కి, 2 ఎకరాలకు కుదిరిన ఒప్పందం, ఇందులో ఆమెకు అరెకరం, మొదట 1930 గజాలు సేల్ డీడ్ చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే, నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు అంటూ ఈ వార్తనిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కబ్జాల వైపు మాత్రం కన్నెత్తి చూడని అధికారులు అని ఈ కథనాన్నిచ్చారు. చిన్నబాబు చిటికేసిండు, అనుచరుడు కన్నేసి ఆక్రమించిండు, అమరావతిలో శాసిస్తే తెలంగాణలో మారిన సీలింగ్ భూమి ఫైళ్లు, ఆయన దోస్తు సంస్థ బాచుపల్లిలో 2.3 ఎకరాలు కొనుగోలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఒకటి కొర్రెములలో అండ్ ఇంకొకటి బాచుపల్లికి సంబంధించి వార్తనిస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక యూరియా లొల్లి షురు అంటూ షాపుల వద్ద రైతుల బారులు తీరారు, నో స్టాక్ బోర్డులు, వానాకాలం సాగుకు తప్పని ఎరువుల కొరత అంటూ వార్తనిచ్చారు. హిట్లర్ నోట్లో కాంగ్రెస్, హిట్లర్ ఆదర్శమన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో తీవ్ర దుమారం, కర్ణాటక తెలంగాణ ఏఐసిసి దూతల నుంచి నివేదిక కోరిన అధిష్టానం. బండికి కుదుపు, 3 రోజులుగా అజ్ఞాతంలోకి కేంద్ర మంత్రి, మొన్న కొడుకు ఇప్పుడు ప్రధాన అనుచరుని అరెస్ట్తో అంతర్మథనం. ఇరిగేషన్లో సీఎం కోటరి, ముఖ్యమంత్రి కనుసన్నల్లో నీటిపారుదల శాఖ, తెర వెనుక మంతనాలు, ఏపీతో చర్చలపైన సీఎంకే రిపోర్ట్. సమ్మె సైరన్, సింగరేణి యాజమాన్యానికి ఏఐటీయూసీ నోటీస్. జాబ్ అప్లికేషన్ ఫీజు పెంపు 400%, నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ షాక్. ఏపీ వార్తా విశేషాల్లో కొందాం. ఈనాడు ఉక్కులో ఉపద్రవం అంటూ వార్తనిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం, 8 మంది చనిపోయారు, మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడ్డంతో మృతదేహాలన్నీ బొగ్గుల్లా మారిపోయాయి. ఇక మమతకు ఎంపీల షాక్ అంటూ పార్లమెంట్లోనూ తృణమూల్కు బీటలు, లోక్సభలో 20 మంది సభ్యుల తిరుగుబాటు, ఎన్డీఏకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు వారు. నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం, మళ్లీ వైకుంఠపాలి వద్దు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో సీఎం చంద్రబాబు 22A భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇక ఎకరా 60 కోట్లకు అమ్మేందుకు పన్నాగం, మాదాపూర్ వాసితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చర్చలు, అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బయటపడ్డ కుట్ర, బొల్లా కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, 35 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ అగ్గి దాడులు చేసుకున్న ఇరాన్ ఇజ్రాయెల్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు విశాఖ ఉక్కులో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని ఇస్తూ 9 మంది ఈ ఘటనలో చనిపోయారు. విశాఖ ఉక్కులో ఘోరం, 9 మంది సిబ్బంది దుర్మరణం. ఇక మరో వార్త, ఇది రైతు ప్రభుత్వం అన్న సీఎం చంద్రబాబు నాయుడు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే మా లక్ష్యం అని అంటున్నారు. ఇక హారిజంటల్ రిజర్వేషన్ జగన్ పనే అంటూ వైసీపీ హయాంలోనే రిజర్వేషన్ జీవో నాటే నుంచి ప్రతి నోటిఫికేషన్లోనూ అమలు చేస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇరాన్ ఇజ్రాయెల్ క్షిపణుల వర్షానికి సంబంధించి మళ్లీ మొదలైనటువంటి దాడి ప్రతిదాడులు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి కొద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం, 8 మంది సజీవ దహనం, లాడెన్ నుంచి పైకెగిసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు, ప్రమాదాలతో ప్లాంటుకు భారీ ఆర్థిక నష్టాలు. ఇక వెన్నుపోటుపై సమరశంఖం, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసనలు, పలుచోట్ల నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన, ర్యాలీలు సమావేశాలు సదస్సులతో హోరెత్తిన రాష్ట్రం, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోల ప్రదర్శన, పెద్ద ఎత్తున నిరసనలను విజయవంతం చేసిన ప్రజలు. ఇక కేంద్రంపై సమరమే అంటూ విపక్ష ఇండి కూటమి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నిన్న ఇండి
కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సమావేశమైన విషయం మనకు తెలిసిందే. సో కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.